హలో, ఏం చేస్తున్నావు? ఏముందమ్మా, వంట చేసుకోవడమే. నాకు అంత టాలెంట్ లేదు కాబట్టి భర్తకి పిల్లలకి కొంచెం వండి పెట్టుకోవటం, నేను కొంచెం తినడం, ఇది టాలెంట్ ఉన్నోళ్ళు మీకు దగ్గర పిల్లలు చదువుకోవాలి. మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా మంచి విషయాలు షేర్ చేయొచ్చు కదా. ఖచ్చితంగా చెప్తాం మన సబ్స్క్రైబర్స్కి. చెప్పు. సబ్స్క్రైబర్స్ వింటారు కదా. నేను చిన్నగా నాకు తెలిసిన, నేను అంత చదువుకోలేదు, నేను మామూలుగా ఇంటరే చదువుకున్నా, పెద్ద చదువుకోలేదు. కానీ చిన్నది చెప్తా. ఒక ఇద్దరు రైతులు ఉంటారు, సేమ్ మార్కెట్లో విత్తనాలు తీసుకెళ్తారు. సేమ్ విత్తనాలు తీసుకెళ్ళి తను పొలంలో తను వేస్తాడు, తన పొలంలో తను వేసుకుంటాడు. ఇద్దరు వేసుకున్నప్పుడు ఒక రైతు వరకు విత్తనాలు పండిస్తాడు, ఒక రైతుకి అసలు పంటే రాదు. ఎందుకంటారు? ఏమన్నా చెప్పగలుగుతారా? నేను చెప్తా. ఎందుకంటే ఒక రైతు వేసిన పొలంలో భూమి మంచి సారవంతమైన భూమి, ఓకే. ఇంకో రైతు వేసిన పొలంలో భూమి సారవంతం అంటే మంచి భూమి కాదు. అర్థమైందా? అంటే మనం కూడా మంచి వాళ్ళ సమాసం పడితే మంచి ఆలోచనలే వస్తాయి. చెడ్డవాళ్ళు ఫ్రెండ్స్లలో కూడా, అమ్మ మీకు కూడా చెడ్డవాళ్ళు నలుగురు ఉంటే అదే మనకు కూడా అలా చేయాలనిపిస్తుంది, ఓకేనా? అది ఆ భూమిని బట్టి అక్కడ కూడా విత్తనాలు కూడా అక్కడ అలా మొలవలే, ఓకే. అలానే మనకు మంచి వాళ్ళ సమాసం ఉన్నప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు చదువులు వేస్తే చదువుల మీద కూర్చుంటారు కదా పిల్లలు. ఇది ఏం చేయాలని ఒకరి నుంచి ఒకరికి, అబ్బా నా ఫ్రెండ్ అట్లా చేస్తుందిగా నేను కూడా చేయాలని చదువుతుంది, నేను కూడా చదవాలి అనేది పోటీతత్వం పెరుగుతుంది. అదే ఇంకొక ఆమె తనకు లేస్తే వేరే ఇట్లా ఉంటుంది కదా ఆలోచనలు, అలా ఉన్నప్పుడు నాకు ఉండాలి కదా అనే ఆలోచనలు ఉంటాయి. అర్థమైందా? ఇది కూడా చిన్న గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ పిల్లలు మీకు, ఓకే, మా పిల్లల్లాగా మీకు కూడా చిన్న సలహా, ఈ అమ్మ మాట. సరే మా బాయ్.